కొన్ని కొన్ని అద్భుతాలు నిజ జీవితంలో చర్చకొస్తూనే ఉంటాయి. అందులో కేదార్‌నాథ్ ఒకటి. వాస్తవంగా ఆ నిర్మాణమే ఒక పెద్ద మిస్టరీ. భారతీయ వాస్తు పరిజ్ఞానానికి సంబంధించి మన గుళ్ళ నిర్మాణంలో ఉన్నటువంటి దాంట్లో కేదార్‌నాథ్ స్పెషల్ ఏంటంటే 8వ శతాబ్దంలో కట్టారన్నటువంటి దానికి ప్రాథమికమైనటువంటి అంచనాల్లోకొచ్చారు పురావస్తు వాళ్ళు. అయితే 1200 ఏళ్ళు దాటిన చెక్కు చెదరకుండా నిలవడం అన్నటువంటిది మనకు సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ స్పెషల్‌గా నిలిచిందది. వాస్తవంగా అది మిస్టరీ ఎందుకంటే 22,000 అడుగుల ఎత్తులో ఉంది కేదార్‌నాథ్ కొండ. మరోవైపున 21,600 అడుగుల ఎత్తులో కరచకొండ ఉంది. అలాంటి చోటన మూడో వైపున 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ ఉంటాయి. ఈ 3 పర్వతాల మధ్య నుంచి ప్రవహించే 5 నదులున్నాయి. మందాకిని, మధుగంగ, చిర్లంగ, సరస్వతి, స్వరంధరి. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు కూడా. వర్షాకాలంలో నీరు అతివేగంతో ప్రవహించే ప్రదేశం కూడా. ఈ రోజుకి అక్కడ వాహనాల్లో వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో గుడి ఎట్లా కట్టారు? కేదార్‌నాథ్ గుడిలోని రాళ్ల మీద లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష నిర్వహించినప్పుడు 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య కాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది. అయినా కూడా గుడి చెక్కు చెదరలేదు. 2013లో కేదార్‌నాథ్‌ని తాకిన విపత్కర వరదనప్పుడు మనమందరం కూడా చూసాం. సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. చాలామంది మరణించారు. పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి కూడా. మన ఎయిర్ ఫోర్స్ దాదాపు 1,00,000 మందిని రక్షించింది. అంతా అతలాకుతలమైంది. ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే 1,200 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిర శిఖరంలో నిలబడటం అన్నటువంటిదే ఇక్కడ కీ పాయింట్. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. దేశంలో దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయి. అన్ని గుళ్ళలాగే దీన్ని నిర్మించి ఉంటే అట్లా ఉండేది కాదేమో. అందరికీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే గుడి నిర్మాణానికి ఉపయోగించే రాయి అక్కడ లభ్యమే రకం కూడా కాదు. ఎక్కడి నుంచో తెచ్చారు. అక్కడికి ఎలా తెచ్చారు, ఎలా పేర్చారు అన్నది కూడా ఇప్పటికి అర్థం కాదు. సిమెంట్ అప్పటికి లేదు. సరే గాని అనేక గుళ్ళకు వాడిన పద్ధతి కాకుండా ఆస్టర్ పద్ధతిని వాడారు. పుష్కరం కింద వరదల్లో మనకందరికి కనిపించినటువంటి మహత్తు కూడా అందులో నుంచినే అని చెప్తారనమాట.